ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము సామెతలు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం నేర్చుకుందాము. నా కుమారుడా, నా ఉపదేశము మరవకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. అవియు దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలగజేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయము పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మనం ఎప్పుడు కూడా మన చదువును బట్టి, మన తెలివితేటలు, మన జ్ఞానమును బట్టి అతిశ్రయించక, ప్రభువా నేనేమీ కాని దాన్నయ్యా, నేను ఒట్టిదాన్ని ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు నాయనా అని ఆయన యొక్క జ్ఞానమును మనం ఆధారం చేసుకోవాలి. అంతేకాకుండా దయను సత్యమును ఎన్నడూ కూడా మనం విడిచిపోకూడదంట. ఇతరులపైన ఎల్లప్పుడూ దయ చూపుతూ మన ప్రేమతో వాటిని మన కంఠభూషణము హారం వల్ల వాటిని ధరించుకోమని కూడా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా, దేవుడు నీవు బ్రతికిన దినములు శాంతి నీకు సమకూరుస్తానని కూడా దేవుడు తెలియచేసి ఉన్నాడు. ఈ మాటల్లోని ప్రతి వచనము మీకు అర్థమయ్యిందని నేను భావిస్తూ ఉన్నాను. దాని ప్రకారంగా మనం అందరము కూడా జీవించుదుము కాక. గాడ్ బ్లెస్ యూ.